సో గాల్ బ్లాడర్‌తోని వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? బేసికలీ గాల్ బ్లాడర్ ఈజ్ ఎ ఆర్గన్. దాని ఫంక్షన్ ఏంటి అంటే లివర్ లోపల బైల్ తయారవుతుంది. బైల్ హ్యాస్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఈ బైల్ వచ్చి గాల్ బ్లాడర్ లోపల స్టోర్ అవుతుంది అండ్ ఇట్ వెయిట్స్ ఫర్ ద ఫుడ్ టు కమ్ ఇంటు ద ఇంటెస్టైన్. ఎప్పుడైతే ఫుడ్ ఇంటెస్టైన్ లోపలికి వస్తుందో ఈ గాల్ బ్లాడర్కి ఒక సిగ్నల్ వచ్చి ఈ గాల్ బ్లాడర్ పంపింగ్ చేసి ఆ బైల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి ఫుడ్తో కలిసేటట్టు చేస్తుంది. ఎందుకంటే ఫుడ్లో ఉన్న మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ని ఎమల్సిఫై చేసి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది ఈ బైల్ అనేది. సో గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బైల్ ఏదైతే లివర్లో తయారైందో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ చేయటం గాల్ బ్లాడర్ యొక్క ఫంక్షన్. గాల్ బ్లాడర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటారో వాళ్ళలో ఈ గాల్ బ్లాడర్ బైల్ని కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ని గాల్ బ్లాడర్ ఉంచేసుకుంటుంది. అంటే ప్రెసిపిటేట్ చేసి గాల్ బ్లాడర్లో ఉండిపోతాయి. ఓకే. ఈ కొలెస్ట్రాల్ క్రిస్టల్సే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం మనం. 95% మందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండి ఎక్కువగా ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఫీమేల్స్ మోర్ ప్రోన్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఓకే. ఫర్టైల్ ఫీమేల్స్ అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్. అట్ ద ఏజ్ అరౌండ్ 40 years దే ఆర్ మోర్ ప్రోన్. అండ్ సమ్మన్ హూ ఈజ్ వెరీ ఫ్యాట్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే.